ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట కాల్పులతో మారుమోగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది కేంద్రం. అడవిలో అన్నలుగా పేరు తెచ్చుకున్న మావోయిస్టుల ఎన్కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు నేతలతో కేంద్రం చర్చలు జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు సీఎం రేవంత్, ఇటు కేసీఆర్ కూడా దీనిపై స్పందించారు. ఆపరేషన్ కగార్ లక్ష్యమేంటి, కేంద్రం అనుకున్నది చేసి తీరుతుందా, మావోలేమంటున్నారు? ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందంటారా? మావోయిస్టులే ఏకంగా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ముందుగా ఈ విషయం మీద నా ఒపీనియన్ చెప్పే ముందు దయాకర్ గారు వెయిట్ చేస్తున్నారు చాలా సమయం నుంచి. సో ఆయన ఒపీనియన్ తీసుకుని ఫైనల్గా ఎస్ అద్దంకి దయాకర్ గారు నిన్న హరగోపాల్ నేతృత్వంలో బృందం వచ్చి రేవంత్ రెడ్డి కలిసింది. రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ వెళ్లి జానారెడ్డిని కలిశారు. కె కేశవరావు కూడా మీటింగ్ లో ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి మావోయిస్టులతో చర్చల విషయంలో? ఇప్పుడు మెయిన్ గా ఛత్తీస్గఢ్ లో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ లో మీ అగ్రనాయకత్వం మొత్తాన్ని మావోయిస్ట్ పార్టీ కాల్చి చంపింది. తర్వాత అసలు ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టిందే యూపీఏ ప్రభుత్వం. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా వైఖరి మారిందా ఈ విషయంలో? ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎందుకంటే మన ప్రత్యర్థులు, మన శత్రువులు మన మీద చేస్తున్న దాడి మీరు గమనిస్తున్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్ లో ఏ విధంగా పాకిస్తాన్ కు సంబంధించిన ముష్కరులు లేదంటే దుర్మార్గులు చేసిన దాడి ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని ఖండిస్తున్న సమయంలో మన అంతర్గత వైరము ఇతర ప్రత్యర్థులకో శత్రువులకో అది ఒక అస్త్రంగా ఉండొద్దు. కాబట్టి ప్రధానమంత్రి గారిని మనం ప్రత్యేకంగా, అంటే రాజకీయ పక్షాలుగా అనే ఒక చర్చ, హ్యుమానిటేరియన్స్ గా అంతర్గతంగా సమస్య పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హరగోపాల్ గారు కానీ లేకపోతే ఇతర భారత్ బచావో మావోయిస్టులను కూడా కలుపుకొని వెళ్ళాలి అంటారు, అంతేనా? అంటే మీన్స్ అసలు దానికి శాశ్వత పరిష్కారం దిశగా ఇరు పక్షాలు మనం కదలాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు జానారెడ్డి గారి విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు చర్చకు వెళ్ళిండంటే, గతంలో 2005లో ప్రభుత్వం మావోయిస్టు చర్చల యొక్క ఆయన హోంమంత్రిగా ఉన్న ఆయన కాబట్టి ఆయన అనుభవాన్ని తీసుకోవడానికి అటు కేకే గారిని కూడా పిలుచుకున్న పరిస్థితి మనకు ఉంది. కాబట్టి పార్టీ స్టాండ్ కూడా దీంట్లో సీరియస్ గా ఏంటంటే, ఈ అంతర్యుద్ధం వల్ల వచ్చే, అంతర్యుద్ధం అని కూడా అనడానికి పెద్ద పదం అది, ఈ సమస్యను మనము సావధానంగా పరిష్కరించుకునే దిశగా అటువైపు నుంచి ఒక ప్రతిపాదన వస్తున్నది మావోయిస్టుల వైపు నుంచి. ఆ ప్రతిపాదన పౌర సమాజం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాల ముందు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు, జాతీయ ప్రభుత్వం ముందు కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తితో కూడిన చర్చ చేస్తున్నారు. కాబట్టి మనం వాటి విషయంలో రాజకీయ సమాజం గాని భారత సమాజం గాని కొంత సానుకూలంగా ఉండాల్సిన సందర్భం. ఎన్నో సందర్భాల్లో ఇటు పోలీసులు అటు నక్సలైట్లు నష్టపోయిన చరిత్ర ఉంది. తర్వాత అక్కడ కూడా ఇప్పుడు ఆదివాసీల కోణం మళ్ళీ ఎక్స్పోజ్ అవుతున్న పరిస్థితుల్లో మాట్లాడే వాళ్ళే లేకపోతే సమస్య అవుతుందనే దిశగా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు మాలాంటి సామాజిక ఉద్యమకారుల పట్ల కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే మీరు స్పందించాలి దీని మీద, అంటే ప్రాణాలు పోతున్న పరిస్థితి అన్నప్పుడు ఇటువైపు నుంచి ఏమొస్తున్నది, మరి పోలీసులకు సంబంధించిన ప్రాణాలు పోయినప్పుడు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ రెండు వైపుల నుంచి జరుగుతున్న హింస భారతదేశానికి వన్నె తెచ్చేది కాదు. అంతర్జాతీయ దౌత్య విధానాల్లో మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. దాంతో పాటు మోడీ గారికి కూడా ఈ మధ్య ఎక్కువ కొంచెం అంతర్జాతీయ దౌత్య సంబంధాల విషయంలో తనకు పాజిటివ్ వస్తున్న క్రమం. ఈ టాపిక్ కాకుండా ఒకటి అడుగుతాను, ఎందుకంటే ఈ మధ్య మీరు ట్రెండింగ్ లోకి వచ్చారు. పాకిస్తాన్ తర్వాత చాలా మంది మీ పాత వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ మేము ప్రేమిస్తామని చెప్పి. సో అయితే ఈ టాపిక్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ స్టాండ్ ఏంటి పహల్గామ్ విషయంలో, లేకపోతే కాశ్మీర్ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు అన్న కాంటెక్స్ట్ ను, ఆ సందర్భం వేరు, ఇప్పుడు వేరని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా నేనంటున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మోదీ గారు ఇంకా ఉపేక్షించొద్దు. మనము ప్రేమ, సహనము, ఓపికతో ఉంటున్న కొద్దీ మనకు తలకాయలో ఒక ఏమంటారు, ఒక పురుగు మాదిరిగా ఇలా పాకిస్తాన్ తయారైన పరిస్థితిని మనం ఉపేక్షించాల్సిన సందర్భం కాదు. ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు కూడా, భగవత్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
మనం దగ్గర ఉన్న దయా జాలి గుణం అనేది వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని మనల్ని మీద దాడులు చేసుకుంటూ ఒకవైపు పాక్ ప్రభుత్వము రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది. అక్కడున్న ముష్కరులకు సంబంధించిన అంశంలోనే వాళ్ళ వాయిస్ ఎట్లా ఉన్నది చూడండి. అంటే మొత్తం మన భారతదేశం పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సగటు వ్యక్తికే ఈ రోజు ఆవేశం వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను 2-3 స్టేట్మెంట్ కూడా ఇచ్చిన సరే ఈ ట్రోల్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఏదో రోజువారీ కూలీలు వాళ్ళు చేస్తారు పాపం, ఏదో అద్దంకి నాయకుల మీద కోపమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే చేస్తారు. కానీ ఈ రోజు పాకిస్తాన్ ను మనం సహిస్తే రేపు మన అస్తిత్వాన్ని ప్రమాదం తెచ్చే కుట్రలు చేస్తారు. కాబట్టి నాకు తెలిసి ఇంకా నేను ఇంకొక పెద్ద మాట కూడా అంటున్నా, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనం ఇటువైపు దాన్ని తీసుకోవాలని అన్నాడు. నేను అంటున్నా ఈ రోజు బంగ్లాదేశ్ ని ఎట్లా గతంలో ఏర్పాటుకు ఇందిరాగాంధీ గారు చేసిండ్రో అసలు యుద్ధం అనివార్యమైతే తప్పని పరిస్థితి అయితే వెనక్కు తగ్గొద్దని కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పగలుగుతున్నాను. ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా రాజకీయ పక్షాలు ఇతర పౌర సమాజం ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలి. ఎందుకంటే ఇంకెంత ఉపేక్ష. ఇప్పుడు ఒక రోజున ప్రధానమంత్రి గారిని మేము కూడా విమర్శించినాం. ఆయన ఎక్కడికి ఉక్రెయిన్ అనుకుంటా రష్యా పోయి ఉక్రెయిన్ మీదుగా నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి పాకిస్తాన్ లో దిగి నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలో కూడా ఉండి పాకిస్తాన్ కు మనకు వైరం వద్దని చెప్పి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేసిండ్రు, దాన్ని ఆ ప్రేమను ఆ దయాన్ని ఏమన్నా పాజిటివ్ గా తీసుకుండ్రా? ఇప్పుడు ఆ పరిస్థితి మనం ఎంతకని తగ్గాలి అనే స్థితి బంగ్లాదేశ్ తరహాలో మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు మళ్ళీ ఇంకో 2 ముక్కలు చేయాలి అంటారు. బంగ్లాదేశ్ తరహా ముక్కలని కాదు నేనంటున్నా, ఎంత ఇప్పుడు మనది మనకైనా ఉండడానికి మనం తగ్గాల్సిన అవసరం ఏందంటున్నా భరత్ భాయ్. అసలు ఇప్పుడు నెహ్రూ గారు ఆ రోజు ఔదార్యంతో వెనకకొచ్చింది చేయబట్టి పిఓకే ఉంది, ఆ చైనాని పట్టించుకోలేదు చేయబట్టి సిఓకే ఉంది, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాళ్ళు 4 కిలోమీటర్ల లోపలికి వచ్చిండ్రు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ రోజు మొత్తం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని మొత్తం మన తల చుట్టూ పెట్టిండ్రు, తలాపున్నే పెట్టి కూర్చున్నారు. మనకు అదే ఇలా పెద్ద సమస్యగా మారుతున్నది. అలాంటి సందర్భంలో డిఫెన్స్ కు మనం వెచ్చిస్తున్నది ఎంత వేల కోట్లలో ఈ రోజు డిఫెన్స్ కు వెచ్చించాల్సి వస్తున్నది. మనం వాడు మనల్ని ఈ రోజు ఇంత సమస్యల్లో క్రియేట్ చేస్తున్నా మనం ఎందుకో వాని పట్ల ఉదారంగా ఉన్నా అనే ఉద్దేశంతో ఆ రోజు అన్న స్టేట్మెంట్ అది. సరే వీళ్ళు అటు ఇటు ఈ స్టేట్మెంట్ మీద మళ్ళీ తీసుకుంటాను. ఒక నిమిషం, జస్టిస్ చంద్రకుమార్ గారు ఫోన్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన బృందంలో సభ్యులు మావోయిస్టులతో చర్చలు జరపాలంటారు. ఎస్ చంద్రకుమార్ గారు, థ్యాంక్ యూ సార్ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో చర్చలు జరపాలని మీరు ఎందుకు ప్రతిపాదిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమయంలో చర్చలు జరపాలని అంటున్నారు? ఒకటండి, మా శాంతి చర్చల కమిటీ ఏ పార్టీకి సంబంధించింది కాదు, మాకు ఏ రాజకీయాలు లేవు. మేము కేవలం ఏం కోరుకుంటున్నామనంటే ఎవరి ప్రాణం కూడా పోవద్దు అని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతున్నాం. అది ఆదివాసీ ప్రాణమైనా లేకపోతే ఒక కానిస్టేబుల్ ప్రాణమైనా ఎస్ఐ ప్రాణమైనా లేదా మావోయిస్ట్ ప్రాణమైనా ఎవరైనా ప్రాణాలు పోకుండా ఎలా కాపాడుకోవాలనేది ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ ఇక్కడ. కాబట్టి దానికి మేమేం చేసినాము, ఇరు పక్షాల వాళ్ళు కూడా ఆయుధాలు వాడద్దు చర్చించండి అని చెప్పాం. మావోయిస్టులు స్పందించి ఏం చెప్పారంటే మేము శాంతి చర్చల సందర్భంగా మేము ఎలాంటి వెపన్స్ ఉపయోగించము, సీజ్ ఫైర్ చేస్తాము అని మావోయిస్టులు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు రెడీ చర్చల కోసం మేము సిద్ధము అని చెప్పారు. మరి చర్చల కోసం వాళ్ళు సిద్ధం అని చెప్పినప్పుడు ఒక అవకాశం కల్పించాలా ప్రభుత్వాలు, కల్పించి మనం పిలిచి వాళ్ళని మాట్లాడి ఈ సమస్యను మనం ఏ విధంగా శాశ్వతంగా పరిష్కారం చేయొచ్చు ఇది శాశ్వతంగా పరిష్కారం అవుతుందా అవును, శాశ్వత పరిష్కారాని కోసం కూడా అన్ని ప్రయత్నాలు చేయాలి. మనం శాశ్వత పరిష్కారాని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తే ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక సమస్య. కానీ సార్ ఇప్పుడు మావోయిస్టులు బేషరతుగా వాళ్ళు ఈ గన్స్ వదిలేసి వాళ్ళు లొంగిపోతే అయిపోద్ది కదా, మళ్ళీ చర్చలు అని చెప్పి బలం ఇప్పుడు ఆల్మోస్ట్ క్షీణ దశకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే లేరు ఆల్మోస్ట్ మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ లో కూడా ఒక మూలకు ఉన్నారు. ఈ దశకు వచ్చిన తర్వాత చర్చలని చెప్పి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ బలం
వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేసి మళ్ళీ హింస అవుతుంది కదా. లేదు 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 వాళ్ళు శాశ్వత పరిష్కారం కోసమే మేము శాశ్వత శాంతి కోసం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు లెక్కల ద్వారా చెప్తున్నారు కదా. శాశ్వత శాంతి, ఓకే, శాశ్వతంగా ఒక శాంతియుత వాతావరణం రావాలని కోరుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తం వాళ్ళు తుపాకీ గొట్టాన్ని వదిలేస్తారా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే మేము వాళ్ళతో అదే చెప్తున్నాము. చర్చలలో కూర్చున్నప్పుడు ఏదైతే ఉందో అదే అంశాన్ని ప్రధానంగా వీరు ప్రభుత్వం కూడా చర్చించవచ్చు. అదే అంశాన్ని అంటే దీన్ని వినియోగించుకొని మళ్ళీ వాళ్ళు బలపడేందుకు ఇప్పుడు ఎందుకంటే చుట్టుముట్టారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, డ్రోన్స్ వచ్చినాయి, రకరకాల టెక్నాలజీ డెవలప్ అయిన ఈ సందర్భంగా మళ్ళీ వాళ్ళు పాత పద్ధతిలో ఉంటారని చెప్పేసి మనం అనుకోవద్దు. మారుతుంది సిచ్యువేషన్. వాళ్ళు తప్పనిసరి మేము ఆశిస్తున్నాము. వాళ్ళ యొక్క ఆలోచనల్ని బట్టి కూడా చూసినప్పుడు మేము తప్పనిసరి ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. గతంలో ఏంటంటే చర్చల సందర్భంగా లేనిపోని డిమాండ్లను కూడా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మేము అందరికి చెప్తున్నాం, లేనిపోని డిమాండ్లు వాళ్ళు పెట్టద్దు, లేనిపోని కండిషన్స్ వీళ్ళు పెట్టద్దు. అది ఒక రకంగా చెప్పాలంటే మరి వాళ్ళలో కూడా చాలా మంది జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారం అట్లా వస్తున్నది. అందులో అంటే ఓన్లీ ఇది ఛత్తీస్గఢ్ నాయకత్వం మొత్తం మావోయిస్ట్ పార్టీ అయినా మొత్తం మావోయిస్ట్ పార్టీ అండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమని కోరుతున్నారంటే మేము మొత్తం ఆల్రెడీ నాయకత్వం అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి కొంచెం అనుకూలమైన వాతావరణం కల్పించండి. ఒక నెల రోజుల దాకా ఎవరు కాల్పులు జరపని పరిస్థితి ఉంటే మేము అంతా కూడా ఒక ఫైనల్ డెసిషన్ కూడా వస్తామని చెప్తున్నారు. కానీ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వార్తల మేరకు అవుతుందో వాళ్ళు ఒక శాశ్వతమైన శాంతి కోసమే సిద్ధం అయ్యేటట్లు మనకు కనబడుతుంది. అంటే ఎవరు సార్, అంటే గణపతి స్థాయిలో జరుగుతుందా ఇది? ఇప్పుడు అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పే పరిస్థితి లేదు. అందులో అంటే మీరు మాట్లాడారా, ఆ స్థాయి నేతలతో మాట్లాడారా? చర్చలకు అంగీకరించినట్లయితే హలో సార్ చెప్పండి. చర్చలు ప్రారంభమైతే అవన్నీ వస్తాయండి. ఒకసారి ప్రభుత్వం కనుక కొంచెం అనుకూలమైన ఇప్పుడు వాళ్ళతో మేము మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడాలన్నా అవకాశం ఎక్కడుంది? మీతో మాట్లాడింది ఎవరు? ఛత్తీస్గఢ్ కమిటీ, రాష్ట్ర కమిటీ వరకా లేకపోతే ఇంకా పై స్థాయి వాళ్ళ? ఇప్పుడు జనరల్ గా మేము ఏంటంటే శాంతిని కోరేటటువంటి వాళ్ళంగా ఇరు పక్షాలకు చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు, మీరు విరమించండి అని. మేము ఏ వర్తో సంబంధం లేకుండా మా అంతటా మేము చెప్తా ఉన్నాం శాంతి కమిటీ ద్వారా. ఎవరితో సంబంధం లేకుండానే, ఎవరితో సంబంధం లేకుండా. బట్ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, వాళ్ళ రకరకాల ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, మహారాష్ట్రలో అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఒక నెల రోజులు సీజ్ ఫైర్ చేస్తే వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని అది మొత్తం తుపాకీ గొట్టాన్ని కూడా వదిలేయచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. పాసిబిలిటీ ఉంది, రైట్. అంటే మీరేం సజెస్ట్ చేశారు? వాళ్ళు ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని చెప్పారా, రాజకీయ పార్టీ పెట్టమని చెప్పారా? మీ సలహా ఏంది? ఇప్పుడు ఏం చేయాలి మావోయిస్టులు? లేదండి, కొంచెం టైం కావాలి. ఇప్పుడు మనం అవన్నీ ఇప్పుడు కాదు, మళ్ళీ ఒక వారం 10 రోజులతో కొంచెం పరిస్థితుల్లో మార్పు వస్తే ఆ సజెషన్ అంటే మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరి అందరూ కూడా అంటే ప్రజలతో పాటు ఉండాలా. ఆదివాసుల సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కార్మికుల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి. వాటి గురించి అందరం కలిసి శాంతియుత పద్ధతిలో ఎట్లా మార్పు తీసుకురావాలని ఆలోచించవచ్చు కదా, డెమోక్రటిక్ వేలో. సో అంటే అందరి సమస్యలు చర్చ ఒకటి. ఇప్పుడు చర్చల వాతావరణం అయితే మిస్యూజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ చర్చలకు పిలిస్తే ఖచ్చితంగా కాదండి. చర్చల వాతావరణం అంటే ఇప్పుడు రేపు తెల్లారి గొడవలు జరిగితే ఎవరైనా చనిపోవచ్చు కదా. ఒక కానిస్టేబుల్ చనిపోవచ్చు, ఒక ఎస్ఐ చనిపోవచ్చు, ఒక ఆదివాసీ చనిపోవచ్చు. దానివల్ల ఎవరికి లాభం వస్తుంది? మన దేశానికి మంచిది కాదు కదా, దేశానికి మంచిది కాదు. మేమేం కోరుతున్నాం అంటే సార్, ఇప్పుడు మరి చూశారు తెలంగాణలో ఇప్పుడు నక్సలిజం, మావోయిజం తగ్గిన తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి. ఇదివరకు చదువుకునే పరిస్థితి కూడా లేదు, అభివృద్ధి చెందాయి. ప్రతి ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. దుబాయ్ వలసలు ఇవన్నీ చాలా వరకు తగ్గుముఖం పెట్టాయి. వరి పంటలో కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా నెంబర్ 1 అయిపోయాయి.
సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మావోయిస్టులు కూడా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయిన పరిస్థితి. అదంతా టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు కదా. కానీ ఈ ప్రాబ్లం ఉన్నంత కాలం అది కాలే కదా. వైర్లెస్ నెట్వర్క్స్ కానీ అవి కానీ టెలిఫోన్ కొంత ఇదివరకు మధ్యలో నలిగిపోయే వాళ్ళు పోలీసు నక్సల్స్ మధ్య. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ చాలా బ్రేక్ అయింది. మళ్ళీ మాట్లాడతారు. వాయిస్ బాగా చాలా బ్రేక్. ఒకసారి పీసీఆర్ మళ్ళీ వీలైతే కట్ చేసి కాల్ చేయండి. దయాకర్ గారు. భరత్ భాయ్. దయాకర్ గారు, ఒకటి ఫస్ట్ మావోయిస్ట్ సంబంధించిన ఈ ప్రాబల్యం తగ్గడం వల్ల చాలా జిల్లాలు, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ, ఇప్పుడు మా ధర్మపురి పక్కకు 10 కిలోమీటర్ల దూరంలో బీర్పూర్, గణపతి స్వగ్రామం, మావోయిస్ట్ పార్టీ దేశాధినేత గణపతి స్వగ్రామం. అక్కడ చిన్న 1991-92లో బట్టపల్లి పోతారం అనే దగ్గర మావోయిస్టులు మందుపాత్ర పెట్టి పోలీస్ జీబు అనుకొని పెళ్లి జీబు పేల్చారు. 8 మంది చనిపోయినారు అమాయకులు. అట్లా చాలా జరిగింది. అంటే మావోయిస్ట్ ఉన్నంత కాలం అక్కడ వైర్లెస్ నెట్వర్క్, టెలిఫోన్, ల్యాండ్ లైన్ ఇవేవి కూడా డెవలప్ కాలేదు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరి పంటలో అగ్రస్థానం, తూర్పుగోదావరి కంటే కూడా ఎక్కువ పండుతున్న పరిస్థితి. ఎడ్యుకేషన్ పరంగా ఎంత బ్యాక్వర్డ్ ఉండేది. ఇవాళ అందరూ కూడా మావోయిస్టులు ఉన్నంతకాలం అది జరగలేదు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఈజ్ విజిబుల్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా చైతన్యం అన్నది వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర మొదలైన చోటే చదువుకోవడం కూడా జరిగింది. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి 3 తప్ప వేరే లేదనుకున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టులతో చర్చలు పేరిట మావోయిస్టులు మళ్ళీ బలపడి మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఒకప్పుడు ఆ మధ్యలో నలిగిపోయినారు ప్రజలు. మావోయిస్టు కోవట్టులు అని చెప్పి పోలీసులు చంపారు, పోలీసు కోవట్లని మావోయిస్టులు చంపిన పరిస్థితి. అదేది లేని పరిస్థితి. వాళ్ళ పల్లెటూర్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేస్తే మావోయిస్టులు ఒకటైతే సాధ్యం, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అన్నది అసాధ్యం అని తెలిపోయింది కదా. ఇప్పుడు ఒకటి, రాజ్యాంగం విజయం సాధిస్తున్న కొద్దీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సమస్యలన్నీ పరిష్కారం అవుతున్న కొద్దీ అంతర్గత వైరుధ్యాలు తగ్గుతాయి. అంతర్గత వైరుధ్యాలే వైషమ్యాలకు కారణమై 69 నుంచి ఇప్పుడు ఎంత 25 అంటే మీకు ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పైచిలకు ఈ రోజు జరిగిన ఆ మూమెంట్ ఇప్పుడు సన్నగిల్లడానికి కారణం ఏంది? ప్రజా చైతన్యము, విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరగడమే, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడమే. కాబట్టి 100% రాజ్యాంగ అమలు మీద దృష్టి పెట్టమని అంబేద్కర్ గారు అందుకని చెప్తాడు. ఇది సామాజిక రాజకీయ సమస్యగా మారుతుందని మీకు 90s లో 2000s లో ఎంతో మంది మేధావులు దీని మీద రిట్రీట్ అయ్యి వెనుకకు రండి, ఆయుధం వద్దు, హింస వద్దు అన్న సందర్భాలు చూసినాం. కొంత ఇటువైపు నుంచి కూడా అఫెన్స్ ఎట్లా వచ్చిందనేది కూడా చూసినాం. ఈ స్థితిలో బలంగా ఈ రోజు ప్రభుత్వం బలహీనపడుతుంది అనుకున్న ఉద్యమం పట్ల మనం సానుకూలతతో ఉండాల్సిన సందర్భం ఉంది. ఇది చర్చలతోనే శాంతి పరిష్కారం జరుగుతుంది. చర్చలకు తావు లేకుంటే మళ్ళీ నియంతృత్వం వైపు పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని నేను ఎంత జాగ్రత్తగా పదాలు వాడుతున్నానో మీరు గమనించండి. కాబట్టి ఇరువైపులా మనం సంయమనం మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టింది శాంతి చర్చల తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చింది. శాంతి చర్చలప్పుడు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఆ రోజు నేను ఇటువైపు అటువైపు, ఇటు ప్రభుత్వం వైపు అటువైపు మేము మా ఎజెండా అని చెప్పి మేము ఇచ్చినాం. దళిత ఎజెండా, మా సమస్యలు ఇవి ఉన్నాయని అటు వారికి మావోయిస్టు ప్రతినిధులకు ఇచ్చినాం, ఇటు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వీళ్ళకి కూడా ఇచ్చినాం. ఇది ఏంటంటే ఆ రోజు మా ఎజెండాని మేము ఎందుకు ఇచ్చినాము అనంటే ఈ వర్గాల్లో అన్రెస్ట్, కొంతమంది యువతను దాంట్లోకి పోయింది. పీడిత వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి రిక్రూట్మెంట్స్ పెరిగినాయి. ఇప్పుడు చదువు వైపు పోవడం వల్ల పిహెచ్డీలు, పీజీలు చేసే స్థితికి వచ్చినాక ఉద్యోగాల వైపు పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళ పోరాటం, ఈ పోరాటం మన మధ్యనున్న వైరుధ్యాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇరువురు శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తే, ఒకరు గెలిచి ఒకరు ఓడడం అనేది కాకుండా
అందరూ కూడా సమన్వయంతో ఉండాల్సిన సందర్భం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆలోచిస్తున్నాం. పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయాల్లో కొంత చర్చలకు సిద్ధం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ విషయంలో కొంతమంది ఏంటంటే సుదీర్ఘకాల పోరాటం యొక్క నేపథ్యాలు ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళ మనసుల్లో ఏముందంటే ఇది ఒక శాంతియుత పరిష్కార మార్గం వైపు పోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా గమనిస్తే మంచిదనేది మనం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత వాటిలో కొంత ప్రమేయం ఉంటది. ఆ పరిస్థితిని ఏ విధంగా కేంద్రానికి చెప్పొచ్చు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గాని లేకపోతే మనకు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని జార్ఖండ్ గాని లేకపోతే వెస్ట్ బెంగాల్ గాని ఈ రాష్ట్రాలు స్టేక్ హోల్డర్స్ కదా. ఆయా రాష్ట్రాల్లో కొంచెం అక్కడక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా పెయిన్ఫుల్ గా కాకుండా పీస్ఫుల్ గా ఉండే స్థితితోని ప్రభుత్వాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఉంటే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు నిన్న ఆపరేషన్ కగారు మీద చేసిన కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తారని ముందే తెలిసి రేవంత్ రెడ్డి పిలిపించుకున్నారు అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతకంటే ముందు నుంచే అపాయింట్మెంట్ అడుగుతున్నారు చాలా మంది పెద్దలు కూడా. రారగోపాల్ గారు కూడా అడుగుతున్న పరిస్థితిలో ఆ రోజు వారిని పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ భారత్ బచావోది కూడా ఒక సదస్సు కూడా జరిగింది. దాంట్లో వక్తలందరి అభిప్రాయాలు కూడా పౌర సమాజం, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించాలని పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇది ప్రాణ నష్టం, మానవ నష్టం అనేది మనకు కూడా అంత మంచిది కాదు. కానీ ఇప్పుడు అట్లా అంటే ఏమైతుంది నీకు మళ్ళీ మీరు అన్న కోణం ఏది మళ్ళీ బలపడితే ఏమైతుంది, మళ్ళీ సమస్యలు వస్తాయి కదా అంటే అందుకనే ఒక పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం వైపు రెండు వర్గాలు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మన అంతర్గత వైరుధ్యాలు ఇప్పుడు వెనుకటికి మీరిన్న పేరు నేనున్న పేరు ఏంది, చారు మజుందార్ నుంచి నక్సలైట్లు నక్సల్బరి నుంచి వచ్చిందని విన్నాం. ఇప్పుడు అది ఏమైంది, మావోయిజం అయింది. మావో మనవాడు కాదు, చైనా వాడైనా సరే మావోయిజం అయింది. దీని ఏంటి ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా విభిన్న కోణాల నుంచి ఆలోచిస్తూ ఉంటది. కాబట్టి అది ఎవరున్నా, అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకెవరున్నా కూడా ఇది హింసా మార్గాన్ని ఎవరు చేసినా మామూలుగా ఒక చిన్న అంశంలో గొడవ అయితేనే పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంటది అనేది మీరు చూస్తారు కదా. అలాంటి సందర్భంలో ఇది సెన్సిటివ్ టైం, సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ వర్గాల మధ్యన కూడా జరుగుతున్న సమస్య కాబట్టి కొంత ప్రభుత్వం కూడా మానవ కోణం నుంచి, మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే మంచిది అనేది మేము కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా మా పార్టీ విధానం కూడా రేపు ఎల్లుండిలో ఇంకా జాతీయ పార్టీ విధానం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీని విషయంలో మనల్ని కూడా ప్రజా సంఘాలు, పౌర సమాజం కూడా కొంత ముందుకు చర్చల్ని ముందుకు తీసుకుపోయే విధంగానే ఉండాలి తప్పితే చర్చలకు విఘాతం కలిగించే స్టేట్మెంట్స్ కూడా ఎవరు ఇవ్వకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. మీరు ఇందాక పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశాను, ఎందుకంటే చంద్రకుమార్ గారు అర్జెంట్ గా మాట్లాడాల్సి ఉండే. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు దయాకర్ గారు వెర్షన్ ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో. మీ పాత క్లిప్పింగ్స్ తీసి ఏమయ్యాడు పాకిస్తాన్ ప్రేమికుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారు. ఇక బీజేపీ లేకపోతే ఇంకా ఇతరత్ర అనుబంధ సంఘాలది ఎప్పుడు కూడా మనం రోజుకి, ఇప్పుడు నేను ఈ రోజు అయితే నాకు తెలిసి ఒక 5-6 అవర్స్ మీడియాలోనే ఉన్నా కదా. నేను మొన్న భారత్ సమ్మిట్ అప్పుడు సమ్మిట్ లోనే ఉన్నా కదా. ఇది ట్రోల్ టీమ్స్ చేసే ఒక ఏమంటాము ఒక గ్యారెడీ. ఇప్పుడు మనం ఆడ మాట్లాడిన వీడియో టీవీ9 కూడా కనపడుతుంది, అది ముందు పెట్టి మనమన్నా చేద్దామంటే ఒక 6 నిమిషాల వీడియో అది తెలిస్తే ఎవరైతే ఈ 10 సెకండ్లది వీళ్ళు బీజేపీలో మరి ఎవరో వెనకటికి ఎంత 6 సంవత్సరాల క్రితం అనుకుంటా నాకు తెలిసి అన్ని భాషలలో తర్జుమాలు చేసింది. కాబట్టి వాళ్ళ పట్ల మనం ప్రేమను చూపిద్దాం వాళ్ళ పట్ల కూడా. ఎందుకంటే వాళ్ళంతా ద్వేషించినా కూడా ఈ రోజు ఈ దేశం మూలవాసి అద్దంకి దయాకర్ గుర్తుపెట్టుకోండి. ఈ దేశ దళిత్ అంటే ఏంది, ఈ దేశం మాది. ఎవరో ఆర్యులు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ వర్గాల మీద వ్యతిరేకత చేసే ఎంతమంది. నేను ఇప్పుడు అనొచ్చు కదా, మోడీ గారు మరి పాకిస్తాన్ పోయి వాళ్ళమ్మ దగ్గరికి పోయి ప్రేమతో కూర్చొని బిర్యానీ తిని వచ్చిందని చెప్పొచ్చు కదా. అట్లా కాదుగా, దేశ ప్రధానిగా మనం గౌరవించాల్సి. ఎందుకు పాకిస్తాన్ పోవాల్సి వచ్చింది అనే విషయంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మోడీని అమిత్ షాని మనం తిట్టాం అనుకోండి, వీళ్ళకి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ మీకు ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఇవన్నీ వస్తాయి. కానీ మోడీ అయినా అమిత్ షా గారైనా ప్రభుత్వంలో భాగం, వాళ్ళు దేశం కాదు. దేశం అంటే దేశభక్తి అంటే బీజేపీ. ఇప్పుడు బీజేపీ కాకుండా ప్రధానమంత్రిగా చూస్తారు. ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ప్రధానమంత్రిగానే చూడాలి.
ఎందుకంటే దౌత్యాంశాల్లో దౌత్యాధికారులు ఇచ్చే సూచనలు అనేవి ఆయా సందర్భాల్లో ఇంటెలిజెన్స్ తో కూడిన అంశాల్లో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మనం కామెంట్ చేయం. ఇప్పుడు వీళ్ళకేముంది, ఇప్పుడు ఇది పేరేంది ఇన్ఫ్లుయెన్సర్స్, దీని పేరేంది సోషల్ ఆర్మీ, ఇవన్నీ కూడా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని పైసలట. ఒక్కొక్కరు పెట్టి ఈయన గుర్తుండా, ఈయన ఎటు పోయిండు, నేనే ఆ పరిస్థితి వస్తే పాకిస్తాన్ దగ్గర ఉంటే నేనేం చేస్తున్నా అప్పుడు తెలుస్తుండే. కాబట్టి ఇప్పటికైనా మనం కూడా నిర్ణయాన్ని, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఆబ్జెక్షన్ చేయొద్దు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా వాళ్ళు ప్రజాశ్రేయస్ కొరకు చేస్తారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మా పార్టీ విధానం కూడా ఎట్లా ఉన్నది మీరు చూసింది కదా మొన్న. కాబట్టి జాతీయత, దేశభక్తి విషయంలో అద్దంకి దయాకర్ని అనుమానించేటోళ్ళను చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు పిఓకే రేవంత్ రెడ్డి అన్నట్టు పిఓకేనే కాదు, అవసరమైతే పాకిస్తాన్ కూడా ముక్కలు చేయాలి కదా. అది ఎవరిది సార్? అది పంచాయతీ సింధు లోయ నాగరికత మనదే కదా. దాంట్లో ఉన్నది మీరు చూస్తే హరప్ప ఎక్కడిది, మొహెంజదారో ఎక్కడిది. మన సంస్కృతి సాంప్రదాయాలకు అది ఏందంటే అప్పటికి ఆ పరిస్థితుల వల్ల మనం ఏం చేసినాము, ఆ భాగాన్ని ఆ దరిద్రులకు ఇవ్వాల్సి వచ్చింది. ఏం చేయాలి? మన సంస్కృతి విరాజిల్లిన ప్రాంతము ఆ దరిద్రులకు ఇచ్చేయాలి, మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మన బలూచీలు అక్కడ ఉన్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి మీరు చూడండి. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నంటే, ప్రాంతము విద్వేషంతో ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో ప్రేమ వచనాలు చేసినా కూడా వాడు ఇంటలేడు, ఏం చేయాలి దరిద్రుడు. ఇప్పుడు పరిస్థితి ఇంకేడికొచ్చింది, వీళ్ళు రెచ్చిపోయి మనల్ని రెచ్చగొడితే మనకున్న పీసును కట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైన, హేయమైన చర్య. ఇది ఇంకా చెప్పాలంటే ఇక అందరు అన్నట్టుగా పిరికిపంది చర్య అనొచ్చు, కానీ చేతగాని దద్దమ్మల చర్య. ఇది మొన్న జరిగిన దాడి ఆ ప్రాంతంలో నేను ఎప్పుడు 2003లో 2011-12 ఆ ప్రాంతంలో మేము అది తెలంగాణ జేఏసీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంత అనంతనాగ్ ఆ ప్రాంతం నుంచి శ్రీనగర్ వరకు మన మిత్రుడు ఉన్నప్పుడు పోయి వచ్చాం, చూసినాం. మీరు ఇది మన పహల్గాం నుంచి ఇటు ఏది అదేంటి శ్రీనగర్ దాటి కూడా అక్కడ దానికి కూడా పోయినాం. ఎందుకంటే మన ప్లేస్ ను మనమే పోలేని స్థితికి తెచ్చిండ్రు. ఆ రోజు మిత్రుడు మేజర్ ఉండే మమ్మల్ని గుల్మర్గ్ వరకు తీసుకుపోయిండు. మీకు గుల్మర్గ్ తెలుసు అనుకుంటా, అది లాస్ట్ డెస్టినేషన్. అక్కడ దానికి పోవడానికి తుపాకులు పట్టుకొని పోవాల్సి వచ్చింది. మన దేశంలో మనం, వేరే ఏదో పిఓకే కూడా కాదు, మన దేశంలోనే మనకింత. ఇప్పుడు 370 తర్వాత ఈ రోజు టూరిస్టులంతా కూడా మన దేశంలో మనం విహారంకి పోతే కూడా మనకు స్వేచ్ఛ లేదు, మనకు శాంతి లేదనే స్థితిలో చాలా రగిలిపోతున్న పరిస్థితి. కాబట్టి మనకు, మన సార్వభౌమత్వానికి, మన గణతంత్రం మీద జరిగిన దాడి అది. పర్టికులర్ గా చెప్పాలంటే భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో ఉంటున్నా కూడా వాళ్ళు చేసిన దాడి ఒక రకంగా మా అంతర్జాతీయ సమాజంలో మనల్ని రెచ్చగొట్టి మన సహనాన్ని పరీక్షించే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రధానమంత్రి గారు ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని నేను అనుకుంటున్నా. సగటు యువత యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగానే ఉంటారనేది ఒక ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ రోజు అపర దుర్గగా మరి మన వాజ్పేయి గారు ఎందుకు శ్లాఘించారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి అలా ప్రతి సందర్భాన్ని వాళ్ళు మనకు నెగిటివ్ గా చేస్తున్న క్రమాన్ని కూడా, మనం ఇంత మంచిగా ఉంటున్నా, ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్న, అంతర్జాతీయ న్యాయస్థానానికి లోబడి ఉంటున్న, భద్రతా మండలి లేదంటే యుఎన్ఓకి సంబంధించిన రూల్స్ ను మనం ఫాలో అవుతున్నా కూడా ఇలాంటి ఒక ముష్కర దాడులు, మూక దాడులు లేదంటే మన ప్రజల మీద జరుగుతున్న దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం ఉంది. అవసరమైతే ఎంతకైనా పాకిస్తాన్ విషయంలో ప్రధానమంత్రి గారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గాల్సిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే అది ప్రతిసారి మన మీద రెచ్చగొట్టే ధోరణితో వస్తున్న పరిస్థితిని అద్దంకి దయాకర్ గానే కాదు, ఒక సగటు ఒక రాజకీయ నాయకునిగానే కాదు, మనం అందరం కూడా భారతీయులుగా ఆ విషయంలో మనకు కోపం ఉంది, మనకు ఆవేశం కూడా ఉంది. కానీ అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఒక పద్ధతి ప్రకారం ఉంటది కాబట్టి ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలనేది నా విజ్ఞప్తి. మరొకసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలా? ఏదైనా నా దృష్టిలో నేను ఇప్పుడు కొన్ని పదాలు వాడాలనుకుంటున్నా, వాళ్ళు వీళ్ళు అటు ట్రోల్ చేస్తారు. చూపిస్తాం, కట్ చేయం. మా ఛానల్లో మాట్లాడలేదు, మీ ఛానల్ కాదు. ఇప్పుడు ఇది అంతా తీసి కట్ చేసి చేస్తా ఉంటారు. అవసరమైతే యుద్ధానికైనా తగ్గదు అని అంటున్నా నేను. నష్టమేం లేదు.
ఇది ప్రతిసారి ఇప్పుడు మనం దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా అంటున్నామో పాకిస్తాన్ అంశం కూడా శాశ్వత పరిష్కారం ఈ సందర్భంలో తెచ్చుకోవాల్సిందే. ఇదేంటి సార్, ఇప్పుడు మనము 5th లార్జెస్ట్ ఎకానమీలో వరల్డ్ అయి సింగిల్ లార్జెస్ట్ డెమోగ్రఫీగా ఉండి భారత ప్రజాస్వామ్యమే భారతదేశమే రేపటి విశ్వగురువుగా మారబోతుంది లేకపోతే ప్రపంచ ఛాంపియన్ కాబోతుంది అన్న సందర్భంలో ఈ లొటపిస్గాలతో నేను ఈ పంచాయతీ మనకి ఇది ఎవడో చేసే కుట్రలకు ఇప్పుడు వాళ్ళు ఏమో వెనుకడుగుంటారు. మనకు శ్రీలంక ఎంత ప్రేమగా ఉండే, నేపాల్ అంటే ఇప్పటికి కూడా ఉంది అనుకోండి, భూటాన్ గాని లేదంటే తైవాన్ గాని లేదంటే ఇది బర్మా గాని అంటే మయన్మార్ గాని మన మిత్ర దేశాలను సైతం శత్రువులు చేస్తుంది ఎవరు? మొదటి నుంచి శత్రువుగా ఉన్నాడు, ఉన్మాదిగా అవుతున్నది ఎందుకు? ఈ కోణం నుంచి మనం దౌత్య వ్యవహారాల్లో వైజ్ఞానికంగా ఉన్న అంశాలన్నిటి పరిశీలించి దేనికోసం ఈ మూవ్స్ జరుగుతున్నాయి, ఇవి మనం దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మన జాతి సంరక్షణ కోసం మనమందరం కూడా కలిసి తీసుకోవాల్సిన ఒక నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో అఖిల పక్షాన్ని దయాకర్ గారు యుద్ధం వద్దంటారు కొద్దిమంది. యుద్ధం వద్దంటే వాడు యుద్ధోన్మాదైంది, బుద్ధి చెప్తే ఇంటలేడు, ఏం చేద్దాం మరిగా? అసలు వాళ్లకు మనతో మీరు త్రివిధ దళాలు కావచ్చు, ఇతరత్ర అస్త్రశస్త్రాలు కావచ్చు, ఏదైనా సరే మనతో ఢీకొన శక్తి లేకున్నా వాళ్ళు ఎందుకు మూర్ఖంగా వస్తుండ్రు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దేశ ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి దయాకర్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు, మళ్ళీ అట్లా అనొచ్చు కావచ్చు, కానీ ఎంత మేరకు సహనం ఉండాలి, ఎంత మేరకు ఓపిక ఉండాలి? ఇంత పెద్ద దేశం మీద ఇలాంటి 5, 6, 10 మంది వచ్చి మన మీద దాడి చేస్తా అంటే మనం కామ్ గా కూర్చుంటే రేపు ఇంకా తెగిస్తారు. కానీ మన ఎకానమీ దెబ్బతింటది వాళ్ళతో పెట్టుకుంటే. అరే జమ్మూ కాశ్మీర్ బ్యూటిఫుల్ వరల్డ్ కదా, అది దాంతో వచ్చే ఆదాయం పక్కన పెడితే మనం దాంతో పొందే ఆనందం కోట్ల కంటే విలువ కదా. పోలేకపోతున్నాం కదా మన ప్రాంతాన్ని మనమే. ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు, ఎందుకు? దీన్ని మనం ఈ కోణం నుంచి చరిత్ర నుంచి చూసుకుంటూ రావాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఎందుకంటే దానికి సంబంధించి పూర్వకాలంలో దాదాపు 300-400 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా చూస్తే ఆ ప్రాంతం మీద పట్టు కోసం కొన్ని వర్గాలు కొన్ని వర్గాలు అంటున్నా నేను, ఆ వర్గాల యొక్క ప్రయత్నం ఎప్పటికీ అది సక్సెస్ కాదు. ఎందుకంటే జాతిగా ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా దాని మీద మనకు ఒక కన్సోల్ ఉంది. వాళ్ళు దాన్ని రెచ్చగొట్టి అంతర్జాతీయంగా వాళ్ళు ఇతరత్ర మెప్పు పొందడానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోతుంది భారత ప్రభుత్వం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. శత్రుత్వం లేదు కానీ అక్కడ ఎక్కువ అయిపోయింది, అంటే జిహాదీ సంబంధించి ఎక్కువైపోయింది, అంతేనా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు జిహాదీ పేరు మీద మన దేశంలో ఇలాంటి దాడులు చేయడం ఏంటి అంటున్నా. దాడులు చేయడం అనేది ఏ రకమైన హింసను ప్రేరేపించడం అనేది ఏ రకమైన పరిస్థితి అనేది అంటున్నా. ఇప్పుడు అటంటే ఆ వర్గం కూడా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అంటే ఏమంటే కొట్టబోతే దానికి సమస్య, తినబోతే దీనికి సమస్య అనే ఒకటి శాస్త్రం ఉంది కదా. ఇట్లా కాకుండా ప్రపంచ మానవాళి అంతా శాంతిని కోరుకుంటున్న సందర్భంలో ఎప్పుడు ఇవన్నీ కూడా ఉక్రెయిన్ రష్యా ఇష్యూ చర్చకు వస్తున్నది. ఇప్పుడు ఇలా పాలెస్టీన్ అండ్ అరబ్ అలా ఏంది దానికి సంబంధించి చర్చ, ఇజ్రాయెల్ పాలస్తీన్ అది వస్తున్నది, ఇండో పాక్ వస్తున్నది. ఇవన్నీ కూడా రావడానికి ఇవన్నీ కూడా ప్రపంచంలో మళ్ళీ యుద్ధోన్మాదం పెరిగితే, శాంతికి విఘాతం కలిగితే, మళ్ళీ 3rd వరల్డ్ వార్ వస్తే ఏంటి, ఇదేమైనా ఏంది కామ్ గా జరుగుతున్న అంతర్యుద్ధమా అనే ఒక చర్చ కూడా అంతర్జాతీయ సమాజంలో వస్తుంది. కాబట్టి వీటిని అన్నిటిని నివారించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా భారత ముందున్న సవాళ్లను అధిగమించాలంటే మరింత వేగవంతమైన నిర్ణయాలకు భారత ప్రభుత్వం ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవాలి, నష్టం మళ్ళీ ఇంకా మరింత పెరగకుండా ఉండాలి. ఇది ఇంకా కొనసాగొద్దు. దీన్ని కొనసాగడం అనేది ఒక రకమైన కుట్రనే. ఈ హింస మరింత కొనసాగడం, ఇక్కడ ఇలాంటి తలనొప్పులు అనేది సమస్యగా మారి రేపు మరింత జటిలం కాకుండా సెటిల్ చేసేయాలి. దట్స్ ఇట్. అది ఎట్లా అనేది ప్రధానమంత్రి గారు విస్తృతమైన ఒక అభిప్రాయాన్ని సేకరించడం ద్వారానో ఏదో దానికి ఒక శాశ్వత పరిష్కారం కలుపుకుంటారని నేను అనుకుంటున్నా. ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉందనే ఒక ఆలోచన అయితే అనిపిస్తున్నది చూస్తున్న పరిణామాలను బట్టి గమనిస్తే.
ఓకే, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, మీ వ్యూస్ సంబంధించి పంచుకున్నందుకు. ఎందుకంటే సోషల్ మీడియాలో పాత కామెంట్ తీసి వైరల్ చేస్తారు, బట్ అద్దంకి దయాకర్ అయితే ఆయన ఏ కాంటెక్స్ లో ఉన్నారో అదే అప్పుడు అది వేరు, ఇప్పుడు అన్న కాంటెక్స్ లో మాత్రం మోడీ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏ విధంగా వారిలో ఏ విధంగా రెండు ముక్కలు చేసిందో ఆ విధంగా పాక్ ఆక్రమిత కశ్మీరే కాదు పాకిస్తాన్ మీద కూడా ధీటుగా జవాబు ఇవ్వాలి. అవసరమైతే యుద్ధంకి వెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఘటనలు ఉపేక్షించకూడదు. ఇక వెయిట్ చేయాల్సిన తరుణం లేదు, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వన్స్ ఫర్ ఆల్ ఈ ఇష్యూను సెటిల్ చేయాలి. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో, కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం, అక్కడికి మనం వెళ్ళరాకుండా వాళ్ళు ఈ విధమైన ఉగ్రవాద చర్యలకు పాల్పడడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. సో మొత్తానికి స్పందన ఒకటి, మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు మనం టాపిక్ కనుక చూసుకుంటే, మావోయిస్ట్ విషయంలో చాలామంది ఇప్పుడు శాంతి చర్చల కోసం నిన్న రేవంత్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డి సానుకూలంగానే కనబడుతున్నారు, కేసీఆర్ సానుకూలంగానే కనబడుతున్నారు. ఇప్పుడు జరుగుతుందేమో ఛత్తీస్గఢ్లో కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే, నేను మావోయిస్ట్ నక్సల్స్ ప్రాంతం నుంచి నేను వచ్చాను, మీరు వచ్చారు అంతే కదా. మీది ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. మావోయిస్టులతో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అది మీరు, నేను, ఇంకా ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. సో చిన్నప్పుడే 7-8 సంవత్సరాలకే, అంటే 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పుడే ఈ కాల్పులు ఇవన్నీ కూడా చూసిన పరిస్థితి. అప్పుడే ధర్మపూర్లో కోమల్ రెడ్డి అనే కానిస్టేబుల్ మావోయిస్టులు ఊరి మధ్యలో కాల్చి చంపిన పరిస్థితి. అట్లా అన్నలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండే, రెండు వైపులా అల్టిమేట్ గా ప్రజలు సఫర్ అయ్యారు. పోలీసులు చనిపోయారు, మావోయిస్టులు అంటే అప్పుడు నక్సల్స్ అన్నలు అనేవాళ్ళు, పీపుల్స్ వార్ అంటే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. కానీ కోవర్టుల పేరిట అటు పోలీసులు ప్రజల్ని కాల్చి చంపారు, మావోయిస్టు కోవర్టుల ముద్రేసి పోలీస్ కోవర్టులు అని చెప్పి నక్సల్స్ కాల్చి చంపారు. సో చాలా హింస చాలా జరిగింది. ఈ హింస వల్ల, ఈ భయం వల్ల ప్రాంతాలు డెవలప్ కాలేదు. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, దీని పరంగా ఒకప్పుడు ఇప్పుడు ఆ టౌన్స్ దాటి వెళ్ళాలంటే, పల్లెటూరు వెళ్ళాలంటే రాత్రి 6-7 గంటలైతే భయం అయిపోయే పరిస్థితి. సో అక్కడికి చదువు చెప్పేందుకు కూడా టీచర్స్ వాళ్ళు రావాలంటే, ఏదైనా కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిఫోన్లు రావాలన్నా, అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ రావాలన్నా ఇబ్బంది. ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ఆ టవర్ను బెల్చేసేవాళ్ళు నక్సల్స్. సో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. కానీ ఎప్పుడెప్పుడైతే నక్సల్స్ సంబంధించి ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గిపోయిందో, నక్సల్ సమస్య తగ్గిందో, అప్పటి నుంచి ఇది ఒక సైకిల్ లాంటిది. అంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇవాళ వరి పంటలో, వరి ప్రొడ్యూస్లో 2 రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కాదు దేశంలోనే బహుశా టాప్ 5 డిస్ట్రిక్ట్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటుంది. తర్వాత తెలంగాణ అంటే ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి. కొత్తగా వలసలు చాలా వరకు తగ్గాయి, దుబాయ్ పోవడమైనా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఊరికి ప్రతి చిన్న ఊర్లో కూడా 10-15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారైపోయినారు. సో ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంప్రూవ్ అయ్యారు. సో ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మావోయిస్టులు చర్చలు మంచిదే, చర్చలు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చర్చల పేరిట మళ్ళీ వాళ్ళు బలపడి, మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి, మళ్ళీ తుపాకీ గొట్టం స్టార్ట్ చేస్తే మళ్ళీ పల్లెటూరులో మళ్ళీ అశాంతి. ఇప్పుడు మెయిన్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులకి సపోర్ట్ అనేది కరువైంది. ఎందుకంటే చదువుకున్న కొద్దీ ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూశారు. అప్పట్లో ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం, దానివల్ల మావోయిస్టుల్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేది. ఇప్పుడు మావోయిస్ట్ రిక్రూట్మెంట్ 2 రాష్ట్రాల్లో పూర్తిగా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఛత్తీస్గఢ్లో దంతెవాడ జిల్లాలో కానీ ఎక్కడ కానీ మావోయిస్టులో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండే. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అధునాతన ఆయుధాలు వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డ్రోన్ కెమెరాలు, డ్రోన్లో వచ్చేసి, డ్రోన్ కెమెరాలే కాదు, డ్రోన్లో పిస్టల్ వచ్చి మావోయిస్టులను గాల్చి వెళ్ళిపోతుంది. సో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, లొంగిపోవడం తప్ప. అంటే అందుకని వాళ్ళు ఇప్పుడు చర్చలు అంటున్నారు. చర్చలు కనుక చేస్తే వాళ్ళు ఏ విధంగా అంటే పూర్తిగా మేము లొంగిపోతాం, మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతాం అంటే చర్చలు తప్ప, మళ్ళీ ఈ సమస్య పెద్దగా అయితే మాత్రం
మళ్ళీ సఫర్ అయ్యేది అక్కడ ఉన్న వాళ్ళు. మావోయిజంతో దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉందని కేంద్రం అంటుంది కదా, మరి మావోయిస్టులతో చర్చలకు కేంద్రం ఒప్పుకుంటుందా? ఇంతవరకు ఒప్పుకోలేదు. వాళ్ళు చర్చలు అంటున్నా సరే వాళ్ళు ఒప్పుకోవడానికి ఏంటంటే ఇక లాస్ట్ ఫాగండ్ చాలా తక్కువ మంది మిగిలారు. ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో కొన్ని చోట్ల మాత్రమే. ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు 9 ఉండేవి, ప్రధానంగా మహారాష్ట్రలో గడ్చిరోల్ జిల్లా, తెలంగాణలో ఖమ్మం, భద్రాచలం, ఈ ప్రాంతాల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇప్పుడు పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది. ఓన్లీ భద్రాచలం రీజన్ లో కొంత ఛత్తీస్గఢ్ బార్డర్ లో మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నక్సలిజం దంతెవాడ మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో ఇక్కడ మాత్రమే ఉంది. జార్ఖండ్ లో, బీహార్ లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిన పరిస్థితి. కొత్తగా జాయిన్ కావట్లేదు ఎవరు. సో తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అన్న ఏదైతే సిద్ధాంతం ఉందో అది తప్పని ప్రూవ్ అయింది. మీరు రండి రాజకీయాల్లోకి. అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు కదా రాజకీయాల్లోకి 2013లో, అధికారంలోకి వచ్చాడు కదా. కాంశీరామ్ వచ్చాడు కదా, మాయావతి ముఖ్యమంత్రి అయింది కదా ఉత్తరప్రదేశ్ లో. ఇవన్నీ పాసిబుల్ కదా. నేపాల్లో మావోయిస్టులు రాజకీయ పార్టీ పెట్టి ప్రచండ ప్రధానమంత్రి కాలేదా? రండి ఎన్నికల్లో పోటీ చేయండి, మీ సిద్ధాంతానికి బలం ఉంటే. అదే చెప్తున్నారు ఇప్పుడు. సో చర్చలు ఎవరు వ్యతిరేకం కానీ చర్చలను యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బలం పెంచుకొని మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తే అది అందుకనే అన్కండిషనల్ గా రావాలి వాళ్ళు. మేము లొంగిపోతాం అంటే నా ఒపీనియన్, మేము పూర్తిగా లొంగిపోతాం, మేము జనజీవన స్రవంతులు కలుస్తాం అంటే ఎస్ వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేయాలి, అందరినీ ప్రధాన స్రవంతులు కలుపుకోవాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ కర్రెగుట్టను చుట్టుముట్టారు 1000 మంది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే దీన్ని ఒక ఆయుధంగా వినియోగించుకొని తర్వాత మేము మా స్ట్రెంగ్త్ పెంచుకుంటాం అని చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మీదనే హత్యా ప్రయత్నం ఎంతో మంది. ఇప్పుడు శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు, రాగ్య నాయక్ గిరిజన ఎమ్మెల్యే, డీకే అరుణ తండ్రి చిట్టెన్ నర్సిరెడ్డి, ఇదంతా కూడా మనం చూసాం కదా 2007-8 వరకు ఏ విధంగా జరిగిందో. ఆ మారణ హోమాన్ని మళ్ళీ తెలంగాణ పల్లెల్లో చూడకూడదు, అటువంటి ఆ పరిస్థితి రాకూడదు. అంటే ఇక్కడ నక్సల్స్ కు వ్యతిరేకమని కాదు, నక్సల్స్ పోలీసుల మధ్యలో సామాన్య ప్రజలు నరిగిపోయినారు, ఎంతమంది అమాయకులు చనిపోయినారు, పోలీసు అమాయకులు చనిపోయినారు, నక్సల్స్ అమాయకులు చనిపోయినారు, ప్రజల అమాయకులు చనిపోయినారు. సో ఇవన్నీ కాకుండానే ప్రాంతాలు డెవలప్ అయ్యాయి కదా. ఇవన్నీ కాకుండానే 2 ప్రాంతాలు కూడా డెవలప్ అయిపోయిన పరిస్థితి. అదంతా లేకుండానే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం, తుపాకీ గొట్టం అవసరం లేకుండానే బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి. ఒకప్పుడు దొరలు వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిజం సిద్ధాంతం అవసరం అని కొందరు వాదిస్తున్నారు కూడా. అంటే ఆ సిద్ధాంతం అయితే డెఫినెట్ గా ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మావోయిస్ట్ సిద్ధాంతం ఎవరైనా ఎన్నికల్లోకి సామాన్యుడు కూడా ఎన్నికల్లో వస్తున్నాడు, గెలుస్తున్నాడు. దానికి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, చాలా మంది, మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు కదా. మావోయిస్ట్ సీతక్క మావోయిస్ట్ దళంలో పనిచేసిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు గెలిచారు, మంత్రి అయ్యారు కదా. ఆమె మావోయిస్ట్గా పనిచేసిన ఆమె కదా. ఇప్పుడు రాజ్యాధికారం ఆమె చేతిలో ఉంది కదా. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. సో కనబడుతుంది విజిబుల్ గా. అది అవసరం లేదు, మన రాజ్యాంగం ఆ సౌలభ్యం ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొంటే ఎవరైనా ఓటేయచ్చు. పేదవాళ్ళు గెలుస్తున్నారు, డబ్బున్న వాళ్ళు గెలుస్తున్నారు, ప్రజల్లో మద్దతు ఉంటే. మీ సిద్ధాంతానికి ప్రజల్లో బలం ఉంటే మీరు వచ్చి గెలవండి, అదొక్కటే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎవరైతే పెద్దలు ప్రతిపాదిస్తున్నారో చర్చలని, ఆ పెద్దలు బాధ్యత కూడా తీసుకోవాలి. ఏంటంటే మళ్ళీ ఈ పేరు మీద రిక్రూట్మెంట్ పెంచుకొని మళ్ళీ మావోయిస్టుల జనసంఖ్య పెంచుకుంటే మాత్రం అది డెఫినెట్ గా ప్రమాదం. ఎందుకంటే మేము అదే ప్రాంతం నుంచి వచ్చాం. ఆ సందర్భంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఆ సంవత్సరంలో మా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు కలిపిన మార్పులు విజిబుల్ గా చూస్తున్నాం. ఎందుకంటే గణపతి ధర్మపురికి 10-15 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు దేశాధినేత గణపతి స్వగ్రామం, ముప్పాళ్ల గణపతికి సంబంధించిన స్వగ్రామం. ఆయన టీచర్ గా పనిచేసిన వాళ్ళే, జగిత్యాల జైత్రయాత్ర ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. సో మా ప్రాంతాలు చాలా వెనుకబడ్డాయి నక్సలిజం వల్ల. ఇప్పుడిప్పుడే ప్రధాన జనజీవన స్రవంతులు కలిపి అభివృద్ధి చెందుతున్నాయి. సో ఆ అభివృద్ధి కంటిన్యూ కావాలి. నక్సల్స్ వాళ్ళ సిద్ధాంతాలని తెలుసుకొని లొంగిపోయి, బేషరతుగా లొంగిపోయి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి DNA. మరిన్ని టాపిక్